నమస్తే నాగేష్ గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్ గారు సూపర్ సిక్స్ అని ఎన్నికలకు ముందే ఆయన ప్రచారం చేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ సూపర్ సిక్స్ నమ్మి కూడా జనాలు బాగా ఆయనకి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. సో ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఎంతవరకు అమల్లోకి వచ్చింది? సూపర్ సిక్స్ అనేది ఎప్పుడు అమలు అవుతుంది? సూపర్ సిక్స్ అనేది అమలు అవుతుంది, కానీ టైం పడుతుంది. ఇప్పుడే ప్రభుత్వంలో కూర్చున్నాం కదా, సర్దిద్దుకోవాలి. కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఉన్న సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న వాటిని పరిష్కరించి నెక్స్ట్ వాటి దాకా వెళ్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, పేదవాడు కడుపు నింపుతుంది. ప్రతి నియోజకవర్గం మండలాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ఉంది, కడుపు నింపుతుంది పేద ప్రజలకి. మరి వీడియో వైరల్ అవడం చూసారా మీరు? అన్నా క్యాంటీన్ కడగడం అనేది కొంతమంది కుట్రదారులు కావాలనే క్రియేట్ చేస్తారు. టీడీపీ పార్టీ సంబంధించి అన్న క్యాంటీన్ అనేది చాలా సక్సెస్ గా నడుస్తుంది. పేదవాళ్ళు తింటున్నారు. అన్న క్యాంటీన్ పెట్టిన టీడీపీ నాయకులైనా? టీడీపీ నాయకులు. అది సక్రమంగా జరుగుతుందా? అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో చూడాల్సిన ప్రభుత్వం ఏది? టీడీపీ పార్టీ కదా. అలాంటప్పుడు అంత అపరిశుభ్రమైన, అంత అసలు చూడ్డానికి అసలు జనాలు మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలంటే కూడా ఇదిగా లేనటువంటి చర్యలు అక్కడ జరుగుతున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు టీడీపీ పార్టీ దీని మీద ఎందుకు ఒక కన్నేసి ఉంచలేదు? తీసుకుంది. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఏదో ప్లంబర్ ప్రాబ్లం వల్ల 5 నిమిషాలు వాటర్ ఆగిపోవడం వల్ల వీళ్ళు కావాలని వీడియో తీసి అక్కడ ప్లంబర్ ప్రాబ్లం వల్ల 5 నిమిషాలు ఆగిపోతే మురికి నీళ్ళలో ప్లేట్లు మురికి నీళ్ళు కడగలేదు. వాళ్ళు ఇలా కడగాలని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, కొంతమంది వైసీపీ నాయకులు క్రియేట్ చేశారు. అక్కడ వీడియోలో మీరు వీడియో చూసారో లేదో, వీడియో చూసారు తీసి కడగడం ఉంది. అదే విధంగా వాళ్ళు చేశారు. కొంతమంది కావాలని వాళ్ళకు చిన్న క్లిప్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అది భోజనం టైం కూడా కాదు. కడగడం ఓకేనా? కడగడం భోజనం టైం కాదు, అంతా భోజనం టైం అయినా కాకపోయినా ప్లేట్లు కడగడం అనేది కరెక్ట్ అయినా? అలాంటి వాటర్లో ప్లేట్లు కడిగితే మీరు తింటారా? ఎవరు తినరు. బట్ ఏంటంటే ఆ వైసీపీ ప్రభుత్వం ఏదో బురద చల్లాలి, ఏదో ఒకటి ఈ మంచిగా సక్సెస్ కరెక్ట్ అని మీరు అంటున్నారు. కడగడం కరెక్ట్ కాదు, అలా జరగలేదు. అక్కడ జరగలేదు, వాళ్ళు క్రియేట్ చేశారు. అక్కడ అనేది ఒకటి వైరల్ చేద్దాం, ఈ అన్న క్యాంటీన్ మీద దుష్ట ప్రచారం చేద్దాం. కడగడం అనేది విజువల్స్ మీరు వీడియోలో చూసుకుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కడగడం లేదు, దాంట్లో ఉన్నది వాటర్ స్టాక్ అయినది. ఆ బురద నీటికి వెళ్ళి ప్లేట్లా తీస్తున్నారు, ఎట్లా అది కడగలేదు. దాన్ని కడిగి తీయడం అనేది అది అందరికీ తెలుసు. మీరు కడగలేదని చెప్తున్నారు. కడగలేదండి, కానీ దాంట్లో ఉన్న పాత పేట్లు తీస్తున్నారు. వెళ్ళిన ప్రజలు పేదవాళ్ళే వెళ్తారు అన్నా క్యాంటీన్ అంటే. పేదవాళ్ళకు కూడా మినిమం రెస్పెక్ట్, వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ వర్కర్స్ ఉంటారో వాళ్ళు కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళని ఏదో పురుగుల్లాగా చూస్తున్నారని. లేదు అలాంటిది ఏం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి 5 రూపాయలు పెట్టి వాళ్ళు అన్నం తింటున్నారు, కడుపు నిండా తింటున్నారు. కూలీ పనికి వెళ్ళేటి వాళ్ళు అక్కడ పని లేని టైంలోన పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నీట్గా కడుపు నిండా భోజనం చేస్తున్నారు వాళ్ళు. అది ఇలాగ ఇంత మంచి ప్రజలకి సేవ చేసి మంచి కార్యక్రమాన్ని దీన్ని బురద జల్లాలని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళు కావాలని ఒక్క క్యాంటీన్లోకి వెళ్ళి ఎక్కడో ఒక చోట కావాలని చేసి వీడియోని వైరల్ చేశారు. ఓకే, అన్నా క్యాంటీన్ విషయం పక్కన పెడదాం. సూపర్ సిక్స్ గురించి మాట్లాడదాం. సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఎన్ని పథకాలు ఇప్పటిదాకా అమల్లోకి వచ్చాయి? సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ వస్తాయి. 500కి 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ అనేది ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ అనేది ప్రతి ఇంటికి ఇస్తారా? రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇస్తారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇస్తారు. 100% ఇస్తారు. కానీ ఏపీలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే, ఏదైతే ఒక పథకం ఒకటి ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకం ఒకటి ఉంది, ఆ పథకానికి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే ఎలక్షన్స్ కంటే ముందు ఈ రేషన్ కార్డుల గురించి కానీ, ఆ పథకాల గురించి కానీ, దాని గురించి కూడా వీళ్ళు చెప్పకుండా ప్రభుత్వం గెలిచిన తర్వాత మీకు ఈ పథకంలోనే ఉంటేనే ఇస్తాం, మీకు ఈ గ్యాస్, మీకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అలా ఏమీ లేదు. జనాలు పేద ప్రజల్ని గుర్తించాలంటే రేషన్ కార్డు ఒకటి ఆధారం ఉంది, ఎవిడెన్స్. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామని ఇప్పుడు చెప్పట్లేదు. ఏదైతే పథకం, ఆ ఒక పథకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని టీడీపీ నాయకులు అన్నారు. లేదు, అందరికీ అందుతుంది. బాబు గారు మాట ఇచ్చారు, తప్పకుండా ఈసారి నెరవేర్చుకుంటారు. గత ప్రభుత్వం బాబు గారు ఉండేటప్పుడు ఈ ప్రభుత్వం అనేది
రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని చూసారు, పథకాలు ఇవ్వలేదు. ఈసారి అలాంటి మిస్టేక్ జరగదు. 100% ఇచ్చిన హామీలన్నీ పథకాలన్నీ అమలు పరుస్తారు. పరిచిన తర్వాతనే నెక్స్ట్ 29 ఎలక్షన్లో మళ్ళీ గెలుస్తారు. ఎలక్షన్స్లో గెలవడం కూడా మీరు ముందే చెప్పేస్తున్నారు. లేదు, 100% కోటి రూపాయలు మళ్ళీ వస్తుంది. వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే పథకాలు కానీ, రోడ్లు మరమ్మతులు కానీ, డెవలప్మెంట్ కానీ, ఉద్యోగాలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఇవన్నీ మీరు చూస్తారు ముందు ముందు. స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 2-3 months అయిపోతుంది. 2 months దాటిపోయింది స్కూల్ స్టార్ట్ అయిపోయి. జూన్లో ఇప్పటిదాకా వాళ్ళకి ప్రతి స్టూడెంట్కి 15,000 అని చెప్పడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు 15,000 చొప్పున ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పారు. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోయినా కూడా ఇంకా ఇవ్వలేదు. అంటే ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఇది ఇస్తారు. ఎప్పుడు ఈ ఏడాది అయిపోయిన తర్వాత? లేదు, ఇస్తారు. ఈ సంవత్సరమే ఇస్తారు. విద్యాశాఖ అనేది వాటిని పరిశీలిస్తున్నది. ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది పరిశీలిస్తుంది. ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మీరు ముందే చెప్పడం జరిగింది కదా, ఎన్నికల కంటే ముందు ప్రతి స్టూడెంట్కి ఇస్తామని. ప్రతి స్టూడెంట్కి ఇస్తాం. ఎందుకు ఎవరికి ఇవ్వాలనేది? ప్రభుత్వ పాఠశాల చదువుకున్న ప్రతి విద్యార్థికి ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి పేద విద్యార్థికి ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇస్తారు. ఇది ఈ ఏడాది ఏ నెలలో ఇస్తారు అనుకోవచ్చు? ఈ ఏడాది ఎండింగ్లో ఇస్తాం. అంటే మొత్తం స్కూల్ అయిపోయిన తర్వాత? స్కూల్ ఏం లేదు. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే అదే మంత్లోనే, ఆ నెక్స్ట్ మంత్లోనే వాళ్ళకి డబ్బులు అందజేయడం జరిగింది. మరి ఎందుకు మీరు ఇంత లేట్ చేస్తారు? లేట్ అంటే మిగతా పనులు ఉన్నాయి కదా, సర్ది పెట్టుకోవాలి కదా, సగ్గబెట్టాలి కదా. రోడ్లు మరమ్మతులు ఉన్నాయి. వర్షాకాలం వచ్చింది, రోడ్లన్నీ బాగు చేస్తున్నారు వర్షాకాలం ముందే. తర్వాత రైతుల కోసము చెరువు పనులు ఉన్నాయి, వాటిని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఉచిత బస్సు పెట్టడం జరిగింది మహిళలకి. సో అదేవిధంగా దీన్ని కాపీ కొట్టినట్టు సిబిఎన్ గారు కూడా ఏపీలో ఉచిత బస్సు మహిళలకు పెట్టడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అమలు చేశారు. ఇంకా ఎందుకు సిబిఎన్ గారు దాన్ని అక్కడ అమలు చేయలేకపోతున్నారు? అదే అప్పు చేసి పథకాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి లేదు. సంపదను సృష్టించి దీన్ని కొంచెం లేట్ అయినా కూడా, ఎక్కువ లేట్ కొంచెం ఆలస్యమైన కూడా సంపదను సృష్టించి పేద ప్రజల మీద భారం పడకుండా ప్రతి పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేస్తారు తప్పకుండా. ఎప్పుడు అమలు చేస్తారు? ఈ ఏడాదిలోనే ఉన్నాయి. చేయడానికి 3 పథకాలు ఉన్నాయి. ఈ బస్సు పథకం అనేది మహిళల కోసం పెట్టినటువంటి పథకం. సో ఈ పథకాన్ని ఇక్కడ తెలంగాణలో అమలు చేసిన విధంగా ఏపీలో కూడా అమలు చేస్తే ఇక్కడ ఎదుర్కొన్నటువంటి చర్యలు ఏవైతే ఆటో వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు ప్రైవేటు సంస్థలు కావచ్చు, చాలా సమస్యలు ఎదుర్కోవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి విమర్శించడం కూడా జరిగింది. ఇదే విధమైనటువంటి చర్యలు, ఇదే విధమైనటువంటి విమర్శలు ఆంధ్రాలో సిబిఎన్ గారికి రావంటారు? వస్తాయి. ఈ సమస్య అనేది కంపల్సరీ వస్తుంది, కానీ వానికి పరిష్కారం ఉంటుంది. దానికి వేరే ప్రత్యామ్నాయం చూస్తారు. మొత్తానికి సూపర్ 6లో ఉన్నటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు అమలు చేయబోతున్నారంటారు సిబిఎన్ గారు? వాటిని 1 by 1గా ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది. ఇప్పటికిప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పు చేసి లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద భారం పెట్టేసి అన్ని రేట్లు పెంచేసి పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి పథకాలు ఇస్తారో లేదో అనేది వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది కదా. 40 years ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ పథకాలు పెడితే ఈ పథకాలు నేను అమలు చేయగలనా లేదా అనేది ఒక ఇది ఉంటదిగా, ఆయనకు ఒక ప్లాన్ ఉంటది కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, 3,000 పింఛన్ అన్నారు. ఏడాదికో రెండేళ్లకు 2,250 ఇట్లా పెంచుకుంటా లాస్ట్లో 3,000 ఇచ్చారు. బాబు గారు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వంలో ఆగిన పింఛన్ కూడా మా ప్రభుత్వం దగ్గర 2 ఏళ్ళు కలిపి ఇచ్చాం, 7,000 రూపాయలు. పెన్షన్ల గురించి పక్కన పెడితే మనం ఇప్పుడు మీరే అన్నారు, అప్పులు చేసుకొని జనాలకి పెట్టాల్సిన అవసరం లేదు, ఆ భారం పేద ప్రజల మీద పడాల్సిన అవసరం లేదు, అందుకోసమే ఈయన లేట్ అవుతుంది ఈ పథకాలు అని చెప్పి మీరు అంటున్నారు. లేట్ ఏం లేదు, అవుతుంది. ఒకేసారి విడతల వారీగా అన్ని పథకాలు వస్తాయి. మరి ఇంత ప్లానింగ్ ఉన్నటువంటి 40 years ఇండస్ట్రీ అయినటువంటి సిబిఎన్ గారు ఈ పథకాలు నేను అమలు చేయలేనా, ఈ పథకాలు ఎప్పట్లో అమలు అవుతాయి, ఈ పథకాలు ఇస్తే జనాలు మనల్ని నమ్మ ఓటేశారు కదా, ఈ పథకాలు చేయాలని చెప్పేసి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినా కానీ పంట కాలం ఏదైతే ఉంటుందో రైతులకి, ఆ పంట కాలం అయిపోయినా కూడా రైతులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు, స్కూల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఆయన ఇవ్వలేదు. సో ఇంకా సమయం అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు లేదు, ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరగదు. ప్రతి పథకం అమలు అవుతుంది, ప్రతిదీ ఇస్తారు, 100% గ్యారెంటీ ఇస్తారు. కొంచెం లేట్ అయినా కూడా 100% ఇస్తారు. ప్రతిదీ న్యాయం చేస్తారు ప్రజలకు బాబు గారు.